నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 28, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9 గంటల 59 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 6 గంటల 18 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 44 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 42 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 31 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 45 నిమిషముల నుంచి 1 గంట 33 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుంచి తెల్లవారి 5 గంటల 29 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అనుకూలతలు. మీరు ఏ పని చేసినా ఈ రోజు విజయం సాధిస్తారు కాబట్టి తక్షణమే మీరు మంచి మంచి పనులు చేపట్టే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ రాశిలో ఉండే ఏ రంగంలో వాళ్ళైనా ఏ పని చేపట్టినా ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. తక్షణమే ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. డబ్బుకు సంబంధించినటువంటి అంటే వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఆకస్మిక ధన రావడము, ఏదైనా వస్తువులు కొనుక్కోవడము, ఈ రకంగా ధనానికి సంబంధించి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. తక్షణమే ఏదైనా ప్రణాళిక వేసుకోండి, ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఆరోగ్యపరంగా చూసినట్టయితే రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు, రక్తపోటుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఎక్కువ అవ్వడము, విపరీతంగా ఉండడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. 108 సార్లు చదవలేము అని అనుకున్న వాళ్ళు 16 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకూలము. దూర ప్రయాణాల్లో మీకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆ దూర ప్రయాణాల వల్ల ఉత్తరోత్తర లాభాలు కలిగే అవకాశం ఉంది. దానితో పాటు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీరు అనుకున్న పనులు ఈ రోజు అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఏదైనా మంచి పనులు అనుకుంటే కనుక దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. ఆర్థికంగా చూసినట్టయితే ఈరోజు ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర దుర్వినియోగం కనబడుతోంది. డబ్బులు పొదుపు చేసే పరిస్థితి చూసుకోండి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవైనా సరే చెయ్యాలి అనుకుంటే ఈ రోజు మానేసి మరుసటి రోజుకు ప్రయత్నం చేసుకోండి. డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, నష్టాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఏమీ లేవు, కానీ మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారము హనుమాన్ చాలీసాని 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదివే ప్రయత్నం చేయండి. హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి అవుతుంది. అప్రయత్నంగా మీకు తెలియకుండానే కార్యాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఏదైనా పని చేయాలి అంటే మీకు ఆగిపోయిన పనులు చేసుకోవాలన్నా కానీ ఏ ప్రయత్నం చేసినా ఈ రోజు మీరు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఖర్చులను మాత్రము అనవసర ఖర్చులు ఆకస్మికంగా వచ్చే అవకాశము, మీ ప్రణాళికలో ఆ ఖర్చు లేదు అయినప్పటికీ అది ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సమస్యలు నడుముకు సంబంధించి, ఎముకలకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు దత్తాత్రేయ స్వామి వారి ప్రార్థన చేసుకోండి. అంటే మంత్రం కూడా చెప్తున్నాను. ఆ మంత్రమైనా సరే తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి.